మనుషులు ఏమనుకుంటున్నారు మనసు అని మీరు పాడారు కదా. నేను మిమ్మల్ని చూడటం మనసు దిల్రాజు గారి మైండ్లో చూస్తున్నా. ఆయన ఏమనుకున్నారు చెప్పనా, ఇప్పుడు తెలిసిందా నా గొప్పతనం ఏంటో. అంటే ఎవరు బాగా పాడారో మీరే ఊహించుకోండి. ఆశిష్ వేదిక ఆల్రెడీ వచ్చేసారు అన్నది. ఆశిష్ విల్ స్పీక్ నా ఫీల్ అయిపోతున్నారు. ఫస్ట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గురించి మాట్లాడతాను. బ్రో థ్యాంక్ యూ సో మచ్. మీ వాయిస్ అండ్ నేను మత్తు వదలరాకే చాలా పెద్ద ఫ్యాన్. మీ డెబ్యూ చేసినప్పుడు మా ఫ్రెండ్స్ అందరం మీ మ్యూజిక్ గురించే మాట్లాడుకున్నాం, యంగ్ జనరేషన్ అంతా. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ పాట పాడినందుకు ఫర్ మీ. సో థ్యాంక్ యూ. అంటే దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది. సో ఈ సాంగ్ స్టార్టింగ్లో వస్తుంది. సో నార్మల్గా ఒక ఇంట్రడక్షన్ అయినప్పుడు పేరు వచ్చింది నాది ఆశీష్ అని. సో ఆ పేరు తీసేసి కీరవాణి సార్ పేరు తీసేసి దీనికి ఒక ప్రతి సినిమాలో ప్రతి హీరోకి పేరు అనేది వస్తుంది కదా, ఈయనకు పేరు ఈయనకండి, ఈయన పేరు బదులు ఒక సాంగ్ వేస్తానని చెప్పి ఈ సాంగ్ రాశారు సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవరికి రాని ఛాన్స్, ఏ హీరోకి రాని ఛాన్స్ నాకు వచ్చింది సార్. అండ్ ఏ హీరోకి సెకండ్ సినిమాకి ఇలాంటి ఛాన్స్ రాంది. మీతో మ్యూజిక్ చేయడం అనేది, అంటే మా సినిమాలో మీరు మ్యూజిక్ కంపోజ్ చేయడం అనేది మాకు ఒక బ్లెస్సింగ్ సార్. అంటే మేము ఇంకా దీని అడగలేము ఇంతకంటే ఎక్కువ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడ మ్యూజిక్ ఇస్తున్నారంటే మేము ఇంకా తడిగుట్టేసుకొని కూర్చున్నాం. సినిమా ఎలా ఉంటుందో మాకు అర్థమైపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే నేను మాటల్లో చెప్పలేను. అరుణ్ అండ్ నాగా కీరవాణి సార్ మ్యూజిక్ డైరెక్టర్ అనగానే నేను చాలు, ఇంకా చాలు, ఇది చాలు అనుకున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, సినిమా గురించి కూడా మీరు చెప్పేస్తున్నారేమో అనుకున్నాను. అవునా, అన్ని ఎంట్రీస్ కాదు, ఒక ఎంట్రీనే ప్లాన్ చేద్దాం మేము ఇక్కడితో ఇది అయిపోయిన తర్వాత. ఓకే ఆశీష్, సో మీరు థ్యాంక్ యూ ఆశీష్, థ్యాంక్ యూ సో మచ్.